Hi, welcome to the Indian Firebrand TV. Indian Firebrand and Firebrand belongs to me. రెండిట్లోనే డిఫరెంట్ పంచుతున్నాం అంతే. అన్ని రెండిట్లోనూ నేనే చెప్తాను యాక్చువల్గాను. ఇందులో ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఇందాక చెప్పాను ఒక వీడియోలో. లీగల్ డిపార్ట్మెంట్ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా డాక్టర్స్ గురించి, తర్వాత యూత్ గురించి, పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి రకరకాల ప్రోగ్రామ్ చేద్దామని. అది ఇండియన్ ఫైర్ బ్రాండ్లో ఉంటాయి, ఫైర్ బ్రాండ్లో కూడా ఉంటాయి. రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అండ్ ఎంజాయ్ చేయండి, కామెంట్ చేయండి, కథ సంస్కారయుతంగా కామెంట్ చేయండి. ఇప్పుడు సినిమాలు రకరకాల పాన్ ఇండియా సినిమాలు వస్తేనే థియేటర్లో రిలీజ్ దోచుకుంటున్నాయి. దాని తర్వాత ఓటీటీకి వెళ్తున్నాయని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది ఏమో ఇదే పరిస్థితి, మూతపడిపోతున్నాయి థియేటర్. నిన్న మొన్న ఒకటి చూశాను, తిరుపతిలో ఎన్ని థియేటర్లు మూతపడిపోయినాయి, ఇంకెక్కడ మూతపడిపోయినాయి అని చెప్పేసి. బికాజ్ అందరూ మల్టీప్లెక్స్కి అలవాటు పడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓటీటీలకు వస్తుంది కదా రేపో మాపో అని చెప్పేసి. తర్వాత ఐబొమ్మ అనే ఒకటి ఉంది, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయట్లేదు. కంట్రోల్ చేయలేమా ఏంటది? రిలీజ్ అయిన సినిమాలకు అంత మంచి కాపీ ఎలా వెళ్ళిపోతుంది? ఇటువంటి కొన్ని మనం ఇందులో మాట్లాడుకోవాలి. యాక్చువల్గాను డెఫినెట్గా వాళ్ళని కంట్రోల్ చేయాలి. సినిమాకి దెబ్బ రానేకుండా ఉండాలి. ఇన్ని కోట్లు పెట్టి చేసిన సినిమాలను దెబ్బ అయిపోకూడదు. యాక్చువల్గాను ఓటీటీకి వస్తే కూడా మళ్ళీ ఇంకోసారి చూసేటట్టుగా ఉండే సినిమాలు మనం కూడా కొట్టియాలి. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. యాక్చువల్గాను పెద్ద పెద్ద 100 కోట్లు ఖర్చు పెట్టేసిన అబద్ధం ఆడే ఆ సినిమాలే కాదు. అబద్ధం ఆడే అంటున్నానంటే అన్ని అబద్ధాలు. సో 100 ఖర్చు పెడితే 100, 200 అంటారు. 50 ఖర్చు పెడితే 100 అంటారు. అలాగే కొలమానం వేసుకోవడం. బట్ రేపొద్దు నేను సినిమా తీసిన అంతే. నేను బడ్జెట్ చెప్పను. ఎందుకు చెప్పాలి? మంచి సినిమా చేస్తాను. ఇది పాన్ ఇండియా కూడా అవ్వచ్చు అనుకునే సినిమాలు ఇప్పుడు చెప్తున్నాను. అట్లా ఏమంటారంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ అనే జోనర్ అనేది నేను కనిపెట్టింది. ఇటు మరీ సత్యజిత్ రాయ్, ఆడూరు గోపాలకృష్ణ చేసిన సినిమాలు కాదు. మరీ ఇటు రాఘవేంద్రరావు, వివి వినాయకులు చేసే కొన్ని ఉంటాయి చెత్త సినిమాలు, అవి కాదు. ఈ రెండింటి మధ్యన ఒక జోనర్ ఉంటుంది. ఆ జోనర్నే విశ్వనాథ్ గారు తీసేది, మణిరత్నం తీసేది, భారతిరాజు తీసేది, నేను తీసిన, ఎవరు తీసినా కూడా మిడిల్ ఆఫ్ ద రోడ్ అనేది దానికి ఒక పేరు పెట్టాను నేను. ఎలాగా? ఇటు ఆర్ట్ కాదు, ఆర్ట్ అంటే దరిద్రంగా అలా చూస్తూ కూర్చుంటాం. ఆడూరు గోపాలకృష్ణ సినిమాలు అవి కాదు. మరి రాఘవేంద్ర సినిమాలు కాబట్టి మధ్యలో పాట ఉంటుంది, పల్లవి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కళాత్మక దృష్టితో ఉంటుంది, మంచి సీన్లు ఉంటాయి, మంచి రొమాంటిక్. సపోజ్ ఇప్పుడు శేఖర్ కమల్ తీసే సినిమాలు ఉన్నాయి, అవి కూడా మిడిల్ ఆఫ్ ద రోడ్. ఆనంద్ అని, గోదావరి అని, హ్యాపీ డేస్ అని, సో మణిరత్నం తీసిన ఒకే బంగారం అని, మొన్న తీసిన లక్కీ భాస్కర్ అని, ఇవన్నీ కూడా మిడిల్ ఆఫ్ ద రోడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా అవ్వచ్చు. ఇప్పుడు మంచి సినిమా చూడడానికి కరువాసిపోయి ఉన్నారు. హిందీ స్పీకింగ్ స్టేట్లో కూడా డబ్ చేస్తే, రిలీజ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో చూస్తారు. అంచేత అది 20 కోట్లు కానివ్వండి, అంటే మరీ తక్కువలో అవ్వట్లేదు ఈ మధ్యన. ఏదో కాశ్మీర్ ఫైల్ లాంటిది ₹1 కోటి 2 కోట్లు తీసి కొట్టారు మంచి దానికి ఉన్న పేరుతోటి. అంచేత అన్ని సినిమాలు అలా 2 కోట్లు అయిపోవు. దానికి కూడా మాకు 20 కోట్లు అయిందంటారు. అదే కదా మంజుమల్ బాయ్స్. ఆ మంజుమల్ బాయ్స్ కూడా 20 కోట్లు చెప్తారు. ఎందుకు 20 కోట్లు అవ్వలేదు? దానికి అంతా కలిసి ₹1 కోటి సెట్టు, 2 కోట్లు తీయడానికి, 3 కోట్ల కంటే ఎక్కువే ఉండదు. మహా అయితే ఇంకొక ₹1 మొహమాటం కొద్ది చెప్పాలి కాబట్టి మంజుమల్ బాయ్స్ గురించి చెప్తున్నాను. సో ఇటువంటి సినిమాలు కూడా జనాలందరికీ నచ్చేవి చేస్తే పాన్ ఇండియా అవ్వచ్చు, పాన్ ఇండియా రిలీజ్ చేయొచ్చు. మరీ 4,000 థియేటర్ల కింద కాకుండా ఒక 1000 థియేటర్లో రిలీజ్ చేసే సినిమా ఎందుకు అవుద్ది? సినిమా బాగుండాలి. బాగుంటే దాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేయొచ్చు మనం. అంచేత తక్కువలో ఎక్కువ లాభం, అంతే కదా మరి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మా డబ్బులు కావాలి. దానికి మేము కన్సల్టెంట్ ఇస్తున్నాం. అటువంటి సినిమాలు తీయాలని 4-5 సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా సింగిల్ థియేటర్ బతకడానికి కూడా దోహదపడతాయి. సింగిల్ థియేటర్ ₹100 పెట్టి సినిమాకి వెళ్ళాలనుకుంటాడు, ఫ్యామిలీతో 200 ఖర్చు పెట్టి. అదే ఇంకొక 800 ఖర్చు పెట్టి మల్టీప్లెక్స్కి వెళ్ళాలనే రోజులు పోతాయి. డబ్బు వాల్యూ చేసుడు ఎవడన్నా కూడా పోతాయి. ఎందుకంటే ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, బర్గర్ అని, ఐస్ క్రీమ్ అని కొనటం కోసం, ఫుడ్ కోర్ట్కి వెళ్ళటం కోసం. సినిమాయే చూడాలనుకుంటే మొగుడు పెళ్ళాలి వెళ్ళే సినిమాలు ఉంటాయి. పిల్లలు కూడా ఆనందించి, ఇప్పుడు రాజమౌళి సినిమా పిల్లలు కూడా ఆనందించే సినిమా అయి ఉండొచ్చు. సో అటువంటి సినిమాలు సింగిల్ థియేటర్లో వెళ్ళినా కూడా ఎందుకు చూస్తారంటే $300లో అయిపోతుంది. ఒక ₹100 టికెట్లో, $200 టికెట్లను, ఒక ₹100 తింటాకని. సో అటువంటి సినిమాలు ఎప్పుడు ఈ మిడిల్ ఆఫ్ ది రోడ్ సినిమాలు కూడా ఉపయోగపడతాయి. సింగిల్ థియేటర్లో ఒక 200 థియేటర్లు, తర్వాత మల్టీప్లెక్స్లో ఒక 50 థియేటర్లు, యూఎస్లో ఒక 200 థియేటర్లు, ఒక 100 థియేటర్లు వేసుకునేట్టుగా ఉంటే ఆ సినిమాలన్నీ కూడా చూడబుల్గా ఉండాలి. హృదయానికి ఆదర్శంగా ఆహ్లాదపరిచే మంచి సౌలు ఉన్న సినిమాలు ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ టీచ్ ఇన్ మై ఫిలిం స్కూల్. అబ్రాడ్లోను కానీ ఇక్కడ కానీ మేము యాక్చువల్గా 90% ఆన్లైన్ చేసేద్దాం అనుకున్నాం గీతాకృష్ణ ఫిలిం స్కూల్.
ఎవ్రీ మంత్ ఒక్కొక్క బ్యాచ్ పెడదాం అనుకుంటున్నాం యాక్చువల్గా. అదొకటి యాక్చువల్గాను. దాని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఎవ్రీ మంత్ ఇప్పుడు జూలై ఒక బ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఏంటి అదర్ కంట్రీస్లో, ఇక్కడ ఆన్లైన్. ఆఫ్లైన్ చాలా స్పెషల్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా హ్యావ్ టు బికమ్ వెరీ గుడ్ యాక్టర్ అనుకున్న వాళ్ళకే చెప్తాం. అది గట్ల ప్రైసింగ్ ఉంటుంది యాక్చువల్గా. ఇది కొంతవరకు డైరెక్ట్ కోచింగ్ అనేది క్లాస్ రూమ్లోకి వచ్చి నేర్చుకునేది కొంత తగ్గిస్తున్నాం అనమాట యాక్చువల్గాను. అదర్వైజ్ ఒక 3 months వరకు ఇలా ఉంటుంది. దాని తర్వాత మెయిన్లీ ఫెంటాస్టిక్గా తయారు చేస్తున్నాం అనమాట ఆన్లైన్కి. సో వేర్ యూ కెన్ వాచ్కి ఎగ్జాంపుల్స్తో పాటు అనమాట. ఆ విధంగా కంప్లీట్గా సెటప్ చేస్తున్నాం యాక్చువల్గా. వెన్ ఐఎమ్ టీచింగ్ ఇట్ యూ కెన్ సీ దట్ వన్ సీన్ 1 minute. అందుకంటే ఎక్కువ బోర్ కొడుతుంది. ఫలానా సినిమా, ఫలానా గాడ్ ఫాదర్, ఫలానా ఇది, ఫలానా విశ్వనాథ్ గారి సినిమా, ఫలానా భారతరాజ్ సినిమా, ఫలానా ఇంకో డైరెక్టర్ బాలచందర్, అవి టక్ 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 అని చూపించేటట్టుగా కూడా మొత్తం అన్నీ కూడా వీఆర్ ప్లానింగ్ అనమాట. సో వెన్ ఐఎమ్ టీచింగ్ లైవ్, నథింగ్ ఈస్ రికార్డెడ్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రికార్డెడ్ క్లాసెస్. ఎవ్రీథింగ్ డైరెక్ట్గానే మీ ఎదురుగుండాగానే కూర్చుని చెప్తాను. జూమ్లో కానీ వాట్ ఎవర్ అదర్ అప్లికేషన్స్ ఏమైనా మీకు ఉంటే చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను వై ఐఎమ్ రిమైండింగ్ దిస్ మిడిల్ ఆఫ్ ద రోడ్ జోనర్ అనేది నేను అనే మాట అప్పుడప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. ఇటు ఆర్ట్ ఫిల్మ్స్ కాదు, ఇటు కమర్షియల్ చెత్త సినిమా కాదు. ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సీతాకోకచిలక, ఈ మధ్యలో వచ్చిన లక్కీ భాస్కర్, ఓకే, గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, ఓకే, ఇటువంటి సినిమాలు అన్నీ కూడా మిడిల్ ఆఫ్ ద రోడ్ కింద వస్తాయి. ఇవి పాన్ ఇండియా అవుతాయి. ఒకే బంగారం, కాశ్మీర్ ఫైల్స్, ఆల్ దీస్ ఫిల్మ్స్ కమ్ అండర్ దిస్ జోనర్ అనమాట. అవి తక్కువలో ఎక్కువ. కాశ్మీర్ ఫైల్ అనేది తక్కువ, అందరూ తీయలేం. అది పాయింట్ జనాలు అందరికీ కావాలి కాబట్టి ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో ఆ సినిమా వర్కౌట్ అయింది. మిగతా సినిమాలు అన్నీ కూడా ఒక రేంజ్లో 10 to 15 crores అయ్యే సినిమాలు తీయగలిగితే, మరీ 100 కోట్లు అని చెప్పట్లేదు. ఈ 15 కోట్ల సినిమా కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అసలు బడ్జెట్ చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాను. డూ ఏ గుడ్ ఫిలిం. ఆ స్టార్ ఎంత తీసుకుంటాడో మన వాళ్ళు ఎంత తెలుసు, ఎంత తీసుకుంటాడో కొంచెం అటు ఇటులోను. పెద్ద సినిమా అవుతుంది. 10 కోట్ల హీరో, 2 కోట్ల హీరోయిన్ ఉన్నారు. 12 కోట్ల సినిమా తీయడానికి 5 కోట్లు ఉండాలా? వడ్డీలు ఉంటాయా? అన్ని కలిసి 20 కోట్లు అయిందా? దాన్ని 30 కోట్లని నమ్ముతారు. అసలేం ఖర్చు పెట్టకుండా అడుగు తిని సినిమాలు కూడా తీయొచ్చు. అందరినీ బతిమాలుకుని ఒక మంచి సినిమా చేస్తున్నాను, మంచి సబ్జెక్ట్, ఇది పాన్ ఇండియాకి సంబంధించిన సబ్జెక్టు. నేను మట్టుకు అంతా కలిసి మీకు 1 కోటి రూపాయలు ఇవ్వగలను. సినిమా హిట్ అయిన తర్వాత 50% లాభం మీ అందరికీ పంచుతానని కూడా చెప్పచ్చు. నేను ఎందుకు ప్రేరేపిస్తున్నానంటే, ఇటువంటి చేస్తేనే సింగిల్ థియేటర్ బతుకుద్ది. చాలామంది సినిమాలు చూసేవాళ్ళు వస్తారు. అండ్ ఓటీటీ కూడా తప్పు కాదన్నాను. రేపొద్దున టుమారోస్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ వాచింగ్ ఏంటి? ఓటీటీయే. అది కూడా మేము పెడుతున్నాం. అన్ని ఓటీటీలు కలిసి 100 రూపాయలు వచ్చేటట్టు. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు మేక్. మనం జీవితాన్ని ఊరికనే వదిలేయకూడదని నా ఉద్దేశం. సంథింగ్ వీ మస్ట్ డూ ఆల్వేస్. దట్ ఈస్ వాట్ గీతాకృష్ణ. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.